ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిపి ఏదైనా చేయడం చూసారా? భయపడిపోతారు సార్. వాళ్ళు ఊరినే వీధిలోని ఇద్దరు పట్టుకొని 2 గన్లు ఇచ్చి పంపించలేదు సార్. వాళ్ళు 10 మంది వాళ్ళకి గ్రూపింగ్ చేశారు. ఇద్దరిద్దరు ఒక్కొక్క టార్గెట్ దగ్గరికి వెళ్తారు. టాస్కింగ్ ఇచ్చారు. పోలీస్ పరిస్థితి, మన సెక్యూరిటీ పరిస్థితి, ఎస్టాబ్లిష్మెంట్ అంతా స్టడీ చేశారు సార్. వాళ్ళకి తెలుసు మీరేం చేయలేదు. ఆ ముంబై అటాక్లో పోయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకో తెలుసా? ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన వెరీ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 26/11 ముంబై అటాక్స్లో జరిగినప్పుడు అంటే మాకందరికీ తెలుసు అక్కడ ఎక్కడో చాపర్ నుంచి బ్లాక్ యూనిఫామ్ వేసుకొని కమాండోస్ దిగినారు అది ఇదని. బట్ మీకు ఎట్లా వస్తుంది సార్? అంటే ఒక చోట కౌంటర్ టెర్రరిస్టులు అటాక్ చేసినారు. అక్కడ అటాక్ జరిగిన కాడ నుంచి ఎగ్జాంపుల్ ముంబై తీసుకోండి, తాజ్ హోటల్లో జరిగిన ముంబై అటాక్ కాడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గరికి అంటే మీరు ఎట్లా ఉంటుంది? మీ మైండ్లో ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాలి అని? అది ఎన్ఎస్జీ అండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నావా? ఇప్పుడు రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు సామాన్లు ప్యాక్ చేసుకొని ఎవరైతే ఇమ్మీడియట్గా వెళ్ళాలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ రెడీగా ఉంది. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్కి 10 నిమిషాల దూరంలో ఉన్నారు ఈరోజు. ఇప్పుడు అంటే ఇది వన్ ఆఫ్ ది లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ ముంబై. ఎందుకంటే ముంబైలో జరిగింది. ఎన్ఎస్జీ ఎక్కడ ఉంది? అప్పుడు ఢిల్లీలో ఉంది. ఓకే, వాళ్ళకి ఎవరో చెప్పాలి, ఒరే మీరు వెళ్ళాలిరా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు రెడీగానే ఉంటారు వాళ్ళు. అన్నీ సామాన్లు తెచ్చుకొని పరిస్థితి అంటే ఏ టాస్క్ ప్రకారం సామాన్లు పెట్టుకోవాలి మనం. అవన్నీ తెచ్చుకొని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కి అక్కడి నుంచి ఫ్లై చేసుకురావాలి, దిగాలి, దిగి సైట్కి వెళ్ళాలి. సో ఆ రోజు ముంబైలో జరిగిన దానికి ఆల్మోస్ట్ 10-12 గంటలు పెట్టిందండి ఎనర్జీ రావడానికి. విచ్ వాజ్ నాట్ అంటే ఇంకా స్పీడప్ అవ్వచ్చు. కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, మనం ఇప్పుడు అవి డిస్కస్ చేసుకోవద్దు, ఎందుకు రాలేదని కాదు. ఎనర్జీ వాజ్ రెడీ టు కమ్. ఇట్ ఈస్ దాని తర్వాత మీరు మీ ఆర్డర్స్ రావాలి, అప్పటి నుంచి ఫ్లై చేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎనర్జీ వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి కూడా డెవలప్మెంట్ అంటే ఈరోజు చెప్పాను కదా, ఢిల్లీ నుంచి ముంబై రావాల్సింది. ఇప్పుడు ఏం చేసాం, ప్రతి ఏరియాలోని ఒక హబ్ అని ఎనర్జీ హబ్ అని క్రియేట్ చేసాం. హైదరాబాద్లో ఎనర్జీ హబ్ ఉంది, తెలుసా మీకు? తెలీదు మీకు? హైదరాబాద్లో ఎనర్జీ హబ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది మన దగ్గర. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇక్కడ ఏది జరిగినా ఈ ఏరియాలో హైదరాబాదు, కర్ణాటక ఏది జరిగినా టక్కన వెళ్ళిపోతారు వాళ్ళు. హెలికాప్టర్స్ వస్తే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు, ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళిపోతారు. అంటే మనం వెయిట్ చేయక్కర్లేదు, అంత స్పీడ్గా వెళ్తాయి. హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? ముంబై, ఇక్కడ హైదరాబాదు, చెన్నై కూడా ఉందా? చెన్నై, మన ఇక్కడ అహ్మదాబాద్, గాంధీనగర్, కోల్కతా, జమ్మూ, అన్ని చోట్ల పూర్తిగా అనమాట. అంటే స్ప్రెడ్ చేసాం ఇప్పుడు ఈజీగా. అంటే మానేశ్వరు అక్కడ ఉన్నది, వాళ్ళు ఎలాగ ఉన్నారు అక్కడ. సో అన్ని చోట్ల రీజన్ చూసుకొని పెట్టాం. ఇప్పుడు ఆ రీజన్లో 2 హబ్స్ కూడా ఒక్కో రాజు. హైదరాబాద్ ఉందనుకోండి హబ్, చెన్నై హబ్ ఉంది, అయినా చెన్నై హబ్ ఉంది. ఇంకేదో కర్ణాటకలో ఏదో జరిగింది, నాట్ నెసెసరీకి ఒకడే వెళ్తాడని ఇద్దరిని పంపించవచ్చు. అందరూ దగ్గరగా ఉన్నారు కదా. సో ఈజీ టు అంటే పర్మిటేషన్ కాంబినేషన్స్ మనం చూసుకొని మనకి ఎక్కడ ఇంత ఫోర్స్ కావాలో అంత పంపించవచ్చు దేశంలో ఈరోజు ఆ పరిస్థితిలో. అండ్ వీళ్ళందరూ రెడీగా ఉంటారు సార్. అంటే మీకు ఎట్లా వస్తుందండి ఇన్ఫర్మేషన్? ఈ ప్లేస్లో ఇంతమంది చంపేస్తున్నారు, ఇంతమంది టెర్రరిస్టులు? అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఏమైందంటే ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఆర్డర్స్ ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోయాయి. ఓకే, మునుపు తెలిసేది కాదు, ఇప్పుడు అలా ఏం లేదు. ఎక్కడ పోయినా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది మా దగ్గర. వెంటనే హోమ్ మినిస్ట్రీ నుంచి ఫస్ట్ వాళ్ళు రింగ్ చేసే టెలిఫోన్ నెంబరు హోమ్ గార్డ్. అంటే ఎనర్జీ హెడ్ క్వార్టర్ సార్ రెడీ. దీంతో చిన్న ఇది ఉంది, ఒక పరిస్థితి ఉంది. స్టేట్ పోలీస్ కూడా చాలా గౌరవంగా పనిచేస్తారు కదా. వాళ్ళు అన్నారు అనుకోండి, మేము ఇది హ్యాండిల్ చేస్తామంటే ఎనర్జీ రాదు. ఓకే, ఇది స్టేట్ సబ్జెక్ట్. ఒక పోలీస్ కూడా ఉంది కదా స్టేట్లో, వాళ్ళు అన్నారు ఇది మేము చేస్తాం,
అంటే ముంబైలో కూడా అదే జరిగింది సార్. స్టార్టింగ్ ముంబైలో అరే ముంబై విషయం మాట్లాడదాం అంటే ఇప్పుడు ఈ పరిస్థితి అర్థంతా ప్రస్తుతం స్టేటు ప్రస్తుతం మనం వీఆర్ వెరీ వెల్ పాయిస్డ్, అన్ని చోట్ల కరెక్ట్గా ఉంది. ముంబై విషయంలో ఏంటంటే ఆ సమయంలోని టెర్రరిజము అంటే ఏదో పోలీస్ యాక్షన్ అనుకున్నారు అందరూ, కర్రలతో కొట్టి, అంటే ఇట్స్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. వీ వర్ నాట్ ప్రిపేర్డ్, ది పోలీస్ వాజ్ నాట్ ప్రిపేర్డ్. వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, వాళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక ఈ టెర్రరిజం వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలన్నది ట్రైనింగ్ లేదు. ఈ ఎన్వైర్న్మెంట్ ఉంది కదా, ఈ పూర్తి ఎన్వైర్న్మెంట్, మన పోలీస్ పరిస్థితి, మన సెక్యూరిటీ పరిస్థితి, ఎస్టాబ్లిష్మెంటు, ఇదంతా స్టడీ చేశారు సార్. వాళ్ళకి తెలుసు మీరేం చేయలేరని, మీ దగ్గర ఏం లేదు చేయడానికి. అంటే కెఫే నుంచి సార్ వాడు రోడ్ పైన పరిగెత్తిస్తున్నారు. అక్కడ కరాచీ నుంచి స్టార్ట్ అయ్యాడు, సముద్రం మధ్య వరకు వచ్చి ఇంటర్నేషనల్ వాటర్లోని మన ఒక ట్రాలర్ని పట్టుకున్నాడు. ఆ ట్రాలర్లను ఎక్కారు, అయినా మనకు తెలియలేదు. ఆ ట్రాలర్ నావిగేట్ చేసుకుంటూ ముంబై వచ్చాడు, తాజ్ హోటల్ ముందర దిగారు. అప్పటికి ట్యాక్సీలు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాయి. 10 మంది, అది పరిస్థితి. 10 మంది వాళ్ళకి గ్రూపింగ్ చేశారు, ఇద్దరిద్దరు ఒక్కొక్క టార్గెట్ దగ్గరికి వెళ్తారని టాస్కింగ్ ఇచ్చారు. ప్రొఫెషనలిజం. ఇదంతా మనకి అవగాహన లేదు, మన పోలీసుకి అవగాహన లేదు. అరే ఇలా కూడా జరుగుతుందిరా, వాళ్ళు కొట్టే వెపన్స్లోని బుల్లెట్స్ స్పీడ్ మీద వస్తున్నాయి, మనం ఇంకా ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ మన వెపన్సే లేవు, మన దగ్గర లాఠీలు. అప్పుడు ముంబై పోలీస్ దగ్గర లాఠీలు. మధ్యలో చూసారా కోస్టల్ సెక్యూరిటీ లేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వచ్చారా అని. వాళ్ళు ఇవన్నీ తీసుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు, ఒక రియాక్షన్ టీం లేదు మన దగ్గర. అవునా, వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, ఏ వీధిలో వెళ్ళాలో తెలుసు. అలా వచ్చి ప్లాన్డ్గా వచ్చారు, ఆల్మోస్ట్ కమాండో టైప్ యాక్షన్ చేశారు వాళ్ళు. అండ్ ఈరోజు మనం ఆ ముంబై అటాక్లో పోయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకో తెలుసా, వాళ్ళ వలన ఈ దేశం జాగృతి వచ్చింది, వాళ్ళ వలన దేశంలో ఎన్నో మంచి విషయాలు ఇంప్లిమెంట్ అయ్యాయి. కోస్టల్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, ఆర్డర్స్ ఎవరిస్తారు, అక్కడ పోలీస్ కంట్రోల్ చేస్తున్నది. మధ్యలోని మార్కోస్ వచ్చారు, అందరూ వెళ్ళిపోయి ఖాళీగా వదిలేశారు. అంటే ఓ 5-6 గంటలు వాళ్ళు కాలుస్తూ ఉన్నారు, అట్లా కాస్తూ చంపుతూనే ఉన్నారు. ఎనర్జీ వచ్చేందుకు చంపుతూనే ఉన్నారు, ఎవ్వడు లేడు మనిషి లోపల. ఎందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ లేదు, ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. ఇవన్నీ ఇప్పుడు సర్దుకున్నాయి. ఎవరి వల్ల, ఆ పాపం వాళ్ళందరూ పోయారు కదా, వాళ్ళ వల్ల మనం చాలా నేర్చుకున్నాం. దానివల్ల ఒక హబ్ వచ్చింది అక్కడ. వాళ్ళు మహారాష్ట్ర పోలీస్ కూడా వాళ్ళకి టాస్క్ ఫోర్స్ అప్గ్రేడ్ చేసుకున్నారు, కోస్టల్ సెక్యూరిటీ అప్గ్రేడ్ అయింది మంది. సో చాలా మంచి జరిగిందండి ఇప్పుడు ఈ కాలంలో. అంటే వీఆర్ వెరీ వెల్ పాయిస్ టు టేక్ ఆన్ ఎనీ థింగ్ అనమాట. అండ్ విత్ ఎనర్జీ అంత ప్రొఫెషనలిజము వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్. ఐ మీన్ టచ్ వుడ్, అలా జరగకూడదు ఏమి మన దేశంలోని. కానీ దట్స్ వాట్ ది హోల్ ఎపిసోడ్ ఆఫ్ ముంబై ఇస్ ఆల్ అబౌట్. దాంట్లో ఆ అటాక్ జరిగినప్పుడు తాజ్ హోటల్లో వీళ్ళు అన్నది ఏంటంటే కూడా, బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే కూడా, మన కమాండోస్ కన్నా టెర్రరిస్ట్లకి ఆ తాజ్ హోటల్ ఎక్కడ ఎంత నీట్గా మ్యాప్ ఉంది అని వాళ్ళకి చాలా బ్రెయిన్లో అబ్సల్యూట్లీ. వాళ్ళు ఊరినే వీధిలోని ఇద్దరు పట్టుకొని 2 గన్లు ఇచ్చి పంపించలేదు సార్ వాళ్ళు. హ్యాడ్లీ ఎవరో పేరు విన్నారా? ఒక ఉన్నారు ఫారినర్, వాడు వచ్చి అన్నీ తిరిగి వెళ్ళాడు. ప్లస్ ఇక్కడ ప్రతి మ్యాప్ ఐఎస్ఐ దగ్గర చేరింది, వాళ్ళకి బ్రీఫింగ్ అయింది. లిటరలీ బ్రీఫింగ్ ఎలా అయిందంటే ప్రతి రూము ప్రతి వీధి వాళ్ళకి తెలుసు, కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు, అన్నీ బ్రీఫింగ్ చేసి అప్పుడు పంపించారు వాళ్ళు. మనం ఎన్ఎస్జీ వాళ్ళు వెళ్ళారా, వాళ్ళకి ఏం తెలియదు సార్, వాళ్ళకి ఎవరు చెప్పలేదు కూడా, ఎలా వెళ్ళాలి ఏమో అది కూడా తెలియదు. ఓ మ్యాప్ లేదు, ఏమీ లేదు. కానీ వచ్చిన వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్. కథ అంతటితో ఆగదు కదా. తర్వాత మన మీడియా వాళ్ళు, ఎన్ఎస్జీ బండిలో కూర్చుంది, ఎన్ఎస్జీ బయలుదేరింది, ఎన్ఎస్జీ ఈ రూమ్లో ఉంది, ఎన్ఎస్జీ ఆ రూమ్లో ఉంది.
లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. వాడు అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్తున్నారు, ఎనర్జీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చాడ్రా, ఈ మెట్ల మీద ఎక్కుతున్నారు, మీరు వెళ్ళి చంపండి రా వాళ్ళని. నిజంగా జరిగింది అది? అలాగే జరుగుతుంది, అది జరుగుతుంది. అంటే పాపం ఎట్లా అంటే చాపర్ నుంచి దిగుతుండగానే పైకి వెళ్ళి కాల్ చేస్తారు. చాపర్ లైవ్ టెలికాస్ట్ అయింది. ఒరే ఇప్పుడు మీరు గ్రౌండ్ అంటే ఎప్పుడు ఏ బిల్డింగ్ అయినా క్లియర్ చేయాలనుకోండి, పైనుంచి రావాలి. బిల్డింగ్ కింద నుంచి క్లియర్ చేయరు ఎవరు. ఓకే, క్లియర్ అంటే క్లియర్ చేయడం అంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని తీయడం క్లియర్ అంటాం. ఓకే ఓకే. కింద నుంచి వెళ్ళాం, ఎందుకంటే వాడు పైనుంచి కొట్టడం ఈజీ. పైనుంచి వచ్చి కింద ఫ్లష్ చేస్తాం వాడిని. ఓకే, ఏనా అందుకు పైనుంచి దిగుతున్నారు, కొందరు ఏమో కింద నుంచి వెళ్తున్నారు. అది వేరే బిల్డింగ్, ఇది వేరే బిల్డింగ్ లేండి, ఠీకే. అక్కడి నుంచి దిగి కిందకి వెళ్తున్నారు. సో వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, చెప్తున్నారు. వాడు అక్కడి నుంచి కమ్యూనికేషన్ అంటే వాడు ఇక్కడ నుంచి పాకిస్తాన్ వరకు టెలికమ్యూనికేషన్ కూడా మంచిగా వెళ్తున్నది. ఎవడు సబటాజ్ చేయలేదు ఆ కమ్యూనికేషన్ని. ఈరోజు ఆ పూర్తి ఏరియాని మనం క్లోజ్ చేసేయచ్చు. ఎవరితో మాట్లాడు, మా టెలిఫోన్సే మాకు పనిచేస్తాయి. మీడియా రెగ్యులేషన్ ఒకటి వచ్చింది కదా, దీని తర్వాత వచ్చింది. అంటే మీడియా కూడా నేర్చుకుంటున్నది. అప్పుడేంటి అందరూ ఎంత తొందరగా యుద్ధంలో కూడా దూరిపోయి మనం చూద్దామన్న ఒక ఎవాల్వింగ్ కదా, ఎవాల్వింగ్. బట్ ఎవాల్వింగ్లోని మనం కొంచెం స్లో. అండ్ అట్లాంటిదే సార్, మన ముంబై ఫైట్లో, తాజ్ హోటల్ ఫైట్లో కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారు తను ఒక హీరో లాగా మన ఎన్ఎస్జీ వాళ్ళు రికగ్నైజ్ చేసినారు. ఆ ఫైట్లో అంటే ఎట్లా జరుగుతుంది సార్? ఆ ఫైట్లో ఒకరిని రికగ్నైజ్ చేసేలాగా ఉండాలి అంటే ఎంత బ్రూటల్ అయి ఉంటుంది? బ్రూటల్ సార్ అది. అది మోస్ట్ బ్రూటల్ వార్ ఏంటో తెలుసా? ఇస్ ఎ క్లోజ్ కాంబాట్ వార్. అంటే మనిషి దగ్గరగా ఉండి ఆపోజిట్గా ఉండి కొట్టుకోవడం. అది చాలా బ్రూటల్ అయిపోతుంది. ఇంకా వెపన్స్ ఫేస్ టు ఫేస్ ఏముంది వెపన్ అన్ని అంటే శరీరం తీసుకోవడం తప్ప ఇంకేం. వాడైనా చావాలి, మనమైనా చావాలి. కానీ ఆ చావులోని అందరినీ సేవ్ చేశాడు. అక్కడ వాళ్ళందరినీ పంపించాడు. తత్మా వాళ్ళు కింద వాళ్ళని పైకి రాకుండా, ఒరే మీరు రావద్దు, ఇక్కడ ఎక్కువ ఉంది, నేను చూసుకుంటానన్నాడు. మీరు అక్కడే ఉండండి, నేను వీళ్ళు చూసుకుంటా అన్నాడు. వాళ్ళు వస్తే ఎక్కువ క్యాజువాలిటీ అయ్యేది, ఎనర్జీ క్యాజువాలిటీ అయ్యేది. సివిలియన్ క్యాజువాలిటీస్ అయ్యేది. సివిలియన్స్ అని తీసి అతను ఒక్కడు కూర్చొని ఆ ఫ్లోర్లోని 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అక్కడ అంటే అక్కడ మంట, గ్రెనేడ్లు, ఇంకా పిచ్చ ఫైరింగ్ జరుగుతున్నది. అతనే హ్యాండిల్ చేశాడు. అన్ని హ్యాండిల్ చేసి మళ్ళీ ఆపేసాడు అక్కడ. ఈ లోపల మన ఇంకా అయ్యి అక్కడ సిచ్యువేషన్ క్లియర్ అయిపోయిన వెంటనే అప్పుడు మన వాళ్ళు తత్మా వాళ్ళు వచ్చారు. అంతవరకు వీళ్ళు మీరు అంటే దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఒకటి అతని సాహసం, రెండోది ఈ దేశంలోని ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇట్ ఈస్ అన్ ఆఫీసర్ లెడ్ ఫోర్స్. ఆఫీసర్ ముందరుంటాడు. ఏ కథ వినండి, ఏ పిక్చర్ చూడండి మీరు. ఇప్పుడు పిక్చర్లు బోర్డు వస్తున్నాయా? ఇప్పుడు కేత్రవాల్, అరుణ్ కేత్రవాల్ మూవీ వచ్చిందా? 21లో ఎవడతను? ఈజ్ ఎ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేత్రపాల్, పరమవీర్ చక్ర, అగైన్ ఆఫీసర్. ఈ దేశంలో ఉన్న మంచి విషయం ఏంటంటే ట్రూప్స్ని యుద్ధాల్లోని అన్ని చోట్ల ఆఫీసర్ ముందరుండి తీసుకొస్తాడు. ఫాలో మీ అంటాడు, నా వెనకాల మీరు రండి అంటాడు. ఇది మన దేశంలో ఉన్నదే. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న అది స్ట్రెంగ్త్. అది వచ్చే వాళ్ళకి అంత బిలీఫ్ ఉంది. ఓకే, ఆఫీసర్ కాపాడుతాడు నన్ను, ఆఫీసర్ నన్ను కాపాడుతాడు, సరిగ్గా తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఫస్ట్ గోలీ తీసుకున్నా తగిలిన ఆఫీసర్ తీసేసుకుంటాడు వీడిని ప్రొటెక్ట్ చేయడానికి, తన వెనకాల ఉన్న ప్రొటెక్షన్కి. అందుకు ఇక్కడ ఆఫీసరు మెన్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మాది. ఏ ఆర్గనైజేషన్ అంత కనపడదు మీకు, ఎక్కడా కనపడదు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీరు, ఈ ప్రేమాభిమానం ఈ ఒక్కరోజు కాదు కదా, ఈ ఎన్ని ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం ఈ రిలేషన్షిప్. అదే అనమాట. అక్కడ అతను వాళ్ళందరూ ఆపాడు, ఆ క్లియర్ అయింది. ఈ దాంట్లో మీరు అంటే ఒక్కసారి ఈ యూట్యూబ్ ఛానల్స్ అక్కడ చూస్తుంటే ఒక సోఫా ఉంటుంది చూసారా? ఆ సోఫా ఏంటి?
అది తర్వాత ఉన్ని కృష్ణన్ గారి పార్థివ శరీరం ఆ సోఫా మీద దొరికింది సార్, ఓకే. బుల్లెట్ తినేసి పూర్తిగా. అందుకు వాళ్ళ యూనిట్ ఉంది, ఎస్ఐజి అంటాం, స్పెషల్ యాక్షన్ గ్రూప్ 51 ఎస్ఐజి. SAG, అందుకు అతను పాపం హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి టాటా వాళ్ళతోని అది వాళ్ళ మెస్లో పెట్టుకున్నారు. ఓకే. ఈ 2 వారాల ట్రైనింగ్ ఉంది, గుర్తుందా చెప్పానా మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్తారని. ఆ 2 వారాల ట్రైనింగ్ అయిన తర్వాత దాని మీద కూర్చోబెట్టి ఈ ముంబై కథ చెప్పి అప్పుడు ది క్రేడిల్ ఆఫ్ లీడర్షిప్, ఇప్పుడు మా యూనిట్కి వచ్చేవరా అని ఒక ఇదనమాట, క్రెడిబిలిటీ, ఒక ఫైనల్ గో అనమాట. యాక్చువల్లీ ఆ వీడియో నేను కూడా చూసానండి. దాంట్లో ఆ సోఫాలో లిటరలీ బుల్లెట్ హోల్స్ బోల్డ్ ఉన్నాయండి, పెద్ద పెద్ద బోల్డ్, దగ్గర కొట్టారు సార్, అన్ని దగ్గర కొట్టింది సార్. హోటల్ కారిడార్ ఎంత పెద్ద ఉంటుంది చెప్పండి సార్, అంత దగ్గర కొట్టుకున్నారు సార్. ఈ అంటే ఎన్ఎస్జీ అనే కాదు, ఈ ఆర్మీలోని కథలు అంటే ఇలాంటి యుద్ధాలు, కథలు, టెర్రరిజము బోల్డ్ మంది ఉన్నారు సార్, బోల్డ్ ఉన్నాయి. కానీ ఉన్నది స్పెషల్, చాలామందిని సేవ్ చేశారు. అండ్ ఎన్ఎస్జీకి చాలా ప్రౌడ్ సార్, అలాంటి ఆఫీసర్స్ ఉన్నారు మా దగ్గర.